ఒరాకిల్ 30,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. అందులో 12,000 మంది ఇండియన్స్. తర్వాత ఇప్పుడు ఫేస్బుక్ మెటా ఐ థింక్ గూగుల్ వాళ్ళు 20,000 మంది ఉద్యోగులు తొలగించడానికి రెడీ అవుతున్నారు. మైక్రోసాఫ్ట్ ఏమో వాళ్ళ ఉద్యోగులకు విఆర్ఎస్ ప్లాన్ ఇస్తుంది. ఎందుకంటే అన్నింటిలో ఏఐ వస్తుంది. సో ఏఐ జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది. ఆ కారణాన్ని బట్టి ఏంటంటే వర్క్ లోడ్ వీళ్ళని రిక్రూట్ చేసుకోవడం ఆపేసి వీళ్ళకి డబ్బులు ఇవ్వడం ఖర్చు తగ్గించుకోవడానికని అది చేస్తున్నాయి. తర్వాత ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేవి చాలా పెరిగాయి, ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి. దగ్గర $74 ఉన్న బ్యారెల్ ప్రైజ్ ఏమో ఇప్పుడు $108 ఇంకా ప్లస్ అవుతుంది. సో మనకి ఇప్పుడు 108 రూపీస్కి పెట్రోల్ వస్తుంది. ఎలక్షన్ ఉందనేసి ఆపారు. సో ఎలక్షన్ రిజల్ట్ రాగానే పెట్రోల్ బాంబు పేలడానికి రెడీగా ఉంది. అట్లీస్ట్ 20 to 30 రూపీస్ పెరుగుద్ది. సో యాంథ్రోపిక్ అనే ఒక కంపెనీ అది ఒక కొత్త ఏఐ టూల్ని డెవలప్ చేసింది. అదేం చేస్తుందంటే ఎటువంటి సైబర్ సెక్యూరిటీనైనా సరే దాన్ని బ్రేక్ చేసుకొని లూటీ చేయగలదు. అది సెంట్రల్ గవర్నమెంట్కి చెందిందైనా ఈవెన్ రిజర్వ్ బ్యాంక్ కూడా దాని విషయంలో అప్రమత్తమై మనం అన్ని ఓల్డ్ సిస్టమ్స్ వాడుతున్నాము, ఓల్డ్ సెక్యూరిటీస్ ఉన్నాయి, సో మనం అప్రమత్తం అవ్వాలని చెప్తున్నాయి. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నాను అంటే మనము చూస్తున్న ప్రపంచము అన్సర్టనిటీలో ఇంకా డీప్గా వెళ్తుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే వాళ్ళకి ఎటువంటి హోప్ లేదు. ఇంతకుముందు అయితే కనీసం మనకు జాబ్స్ వస్తాయని, ఇప్పుడు ఉన్న జాబ్స్ కూడా గ్యారంటీ లేదు. అందరూ అన్సర్టనిటీలో బ్రతుకుతున్నారు. నాట్ ఓన్లీ దట్, ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఎల్ నినో అనే ఒక వేవ్ అంటున్నారు. మరి అది రాబోతుంది. ఏంటంటే ఇప్పుడు ఉన్న ఉష్ణోగ్రతల కంటే కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉష్ణోగ్రతలు నమోదు అవ్వబోతున్నాయి. ఒక రకంగా ఈ సంవత్సరము ప్రపంచం కరువును ఫేస్ చేయబోతుందని చెప్తున్నారు. సో మిగతావన్నీ ప్రైజెస్ అన్నీ పెరగబోతున్నాయి. ఈ అన్సర్టైన్ పరిస్థితిలో, లేదంటే ఈ లోకం అంతా చాలా కష్టస్థితిలో ఉన్న ఈ పరిస్థితిలో దేవుని పిల్లవాడికి ఉండాల్సిన ఒక స్థితి, అది ఎట్లాగా తను ఉండాలనే విషయాన్ని, లేదంటే ఈ పరిస్థితులన్నిటిలో దేవుని పిల్లవాడు, దేవుని నమ్మిన బిడ్డ ఏ విధంగా ఉండాలనేది లేఖనం అంటుంది. యేసు ప్రభు వారు ఒక మాటను చెప్పారు, అందరికీ సుపరిచితమైన వాక్య భాగము, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. యేసు ప్రభు వారు వెళ్ళిపోతూ శిష్యులకి చెబుతున్న మాట ఏంటంటే, మీ హృదయాలు కలవరపడకుండా చూసుకోండి. ఎందుకనంటే నేను నాకున్న శాంతిని, నా సమాధానాన్ని మీతో కూడా నేను ఉంచి వెళ్తున్నాను. మీ హృదయాల్లో నా సమాధానము ఉంటుందని చెప్తున్నారు. సో దేవుని పిల్లవాడికి ఎక్కడి నుంచి సమాధానం వస్తుందంటే ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ అవుట్వర్డ్, బయట విషయాల నుంచి సమాధానము కాదు. కొంతమందికి మూవీస్ చూస్తే కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది, కొంతమందికి ఇంకేవో చేస్తే ఆ క్షణానికి పీస్ఫుల్గా అనిపిస్తుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ రొటీన్ లైఫ్లో వాళ్ళు పరిగెడతా ఉండి రెస్ట్లెస్గా ఉంటారు. అయితే వాస్తవం ఏంటంటే దేవుని పిల్లవాడికి రూపాయి ఖర్చు లేకుండా దేవుడు ఇస్తున్న స్థితి ఏంటంటే హీ విల్ హ్యావ్ ద ఇంటర్నల్ పీస్. తన హృదయంలో సమాధానాన్ని కలిగి ఉంటాడు. సో అవుట్వర్డ్ సర్కమ్స్టాన్సెస్ అన్నిటిని మనం చూసినప్పుడు గందరగోళం చెందాలి, భయపడాలి, దిగులు పడాలి, లేదంటే ఆందోళన చెందాలి. కానీ నిజముగా మనం దేవుని పిల్లలమైతే వీటికి మనము భయపడము.
We will not worry about uncertainty. We will not worry about famines. జపాన్లో 7.7 రెక్టర్ స్కేల్ మీద భూకంపం వచ్చింది. దాని ఎఫెక్ట్ థాయిలాండ్ మీద కూడా పడింది అంటున్నారు. సో ఇవన్నీ ఇంకా పరిస్థితులన్నీ ఇంకా వర్జన్ అవ్వబోతున్నాయి. వార్స్, ఇంటర్నల్ వార్స్, ఇవన్నీ జరగబోతున్నాయి. ఇవన్నీ వింటున్నప్పుడు దేవుని పిల్లోడు అదే నా పరిస్థితి ఏంటి అని గందరగోళం చెందాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువు అన్నారు, బిడ్డ నేను నా సమాధానాన్ని నీతో కూడా ఉంచుకున్నా. నీ లైఫ్లో లేదంటే నీ సొసైటీ, నువ్వు బ్రతుకుతున్న సొసైటీలో గందరగోళ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇంటర్నల్లీ యూ విల్ హ్యావ్ మై పీస్ ఇన్ యువర్ హార్ట్. వెరీ వెరీ క్రూషియల్ థింగ్ ఏంటంటే చాలామంది బ్రతకడానికి డబ్బు కావాలనుకుంటారు, లేకపోతే బ్రతకడానికి ఉద్యోగం కావాలి, లేకపోతే ప్రాపర్టీస్ కావాలనుకుంటారు. అవన్నీ బేసిక్ నెసెసిటీ కాదు. ఏమి తిన ఒక వ్యక్తి గురించి నేను చదివి ఈనాడు పేపర్లో అనుకుంటా, ఆకులు తిని బ్రతుకుతాడు. ఓన్లీ ఆకులు తిని ఇవి లేవు. సో బ్రతకడానికి మనీ లేకపోతే ప్రాపర్టీస్ లేకపోతే సెక్యూరిటీస్ అవే నీడెడ్ కాదు. మనిషికి ఎసెన్షియల్ నీడ్ ఏంటంటే ఇంటర్నల్ పీస్ ఉండాలి. ఒకవేళ అంతరంగంలో శాంతి సమాధానం లేకపోతే కోట్ల కొలది ఆస్తున్న వాళ్ళు కూడా సూసైడ్ చేసుకుంటారు. కేఫ్ కాఫీ డే అనేసి ఫౌండర్ ఒక చిన్న అప్పు కోసం తన బిజినెస్ని యాక్చువల్గా తను క్లియర్ చేయొచ్చు, కానీ ఎందుకు మరి తెలియదు సూసైడ్ అప్పుని ఇచ్చేయడం కోసం సూసైడ్ చేసుకున్నాను. వాళ్ళ వైఫ్ వచ్చి అప్పు అంతా క్లియర్ చేసింది ఆల్మోస్ట్ దగ్గర. నేనేమంటున్నానంటే ఇంటర్నల్ పీస్ ఒక వ్యక్తికి లేకపోతే మిగతా సెక్యూరిటీస్ ఏవి కనిపించినప్పటికీ ఇది ఉంది వీళ్ళేం పర్వాలేదు బాగానే ఉన్నారు అని అనిపించుకోవచ్చు. బట్ వెన్ యూ హ్యావ్ నో ఇంటర్నల్ పీస్ యూ కెన్ నాట్ లివ్. ఈ మధ్య నిన్న కాక మొన్న ఈనాడు పేపర్ చేశాడు, ఒక ఆయన తన వైఫ్ని మదర్ని చంపి 2 పిల్లలతో పాటు ట్రైన్ కింద పడి చచ్చాడు. విషయం ఏంటంటే మనడు గ్యాంబ్లింగ్ ఏదో చేశారు, బెట్టింగ్ ఏదో చేసి మొత్తానికి తను చనిపోవడమే కాకుండా కుటుంబాన్ని చనిపోయాడు. ఎందుకు అని అంటే తను చేసింది ఒక రాంగ్ థింగ్. మెయిన్ థింగ్ ఏంటంటే హీ హ్యాస్ నో పీస్. హార్ట్లో పీస్ లేకపోతే మిగతావి ఏమున్నా సరే మనిషి బ్రతకడానికి అవకాశము లేదు. అందుకని యేసుప్రభు వారు ఏమన్నారంటే నేను మీకు శాంతిని ఇస్తున్నాను. యేసయ్య ఏమి ఇచ్చాడు? యేసయ్య నమ్మావు కదా, నీకేం వచ్చింది? రోగాలు తగ్గాయా? మా నాన్న అడుగుతారు, మీ నాన్నకి రోగం తగ్గిందా? పెరాలసిస్ నుంచి విడుదల వచ్చిందా? యేసుప్రభు ఈ సాయం కూడా చేయలేదు, ఇంకా ఎందుకు నమ్ముతారా ఆయన్ని? ఎట్లాగా అంటారు. విషయం ఏంటంటే అంత ఇప్పుడు హీల్ అయితే అవ్వలేదు, బట్ హీఈస్ విత్ పీస్. ఆయన సమాధానంతో ఉన్నారు. లేదంటే మా కుటుంబము సమాధానంతో ఉంది. అవుట్వర్డ్ పీపుల్కి ఏంటంటే యేసు ప్రభు నుంచి మీరు ఏ మిరాకిల్ పొందుకున్నారు, ఎటువంటి అద్భుతం మీకు జరిగింది, ఏం మేలు మీకు ఆయన చేశారని అడుగుతున్నారు. కానీ ఆయన రుచి చూచిన వ్యక్తులకు తెలుస్తుంది ఏంటంటే యేసు ప్రభువుని నమ్మిన వ్యక్తికి అవుట్వర్డ్ హీలింగ్స్ లేదంటే అవుట్వర్డ్ మిరాకిల్స్ కంటే ఇంటర్నల్గా యూ విల్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. మనసులో నెమ్మది అనేది అనుభవిస్తాడు. అంతవరకు గిల్ట్తో ఉన్న వ్యక్తి, అంతవరకు ఒక బాండేజ్లో ఉన్న వ్యక్తి, అంతవరకు అడిక్షన్స్లో ఉన్న వ్యక్తి ఇప్పుడేమో హ్యాపీగా ఉంటారు, సమాధానంతో ఉంటారు, నెమ్మదితో ఉంటారు. ఇది ఎలా సాధ్యపడింది అంటే బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందుకని ఇప్పుడు యేసు ప్రభువు నమ్మిన కొత్తలో మనకందరికీ సమాధానం ఉంటుంది. బాప్తిస్మం తీసుకున్న రోజైతే వి విల్ హ్యావ్ మచ్ పీస్ ఇన్ అవర్ హార్ట్స్. చాలా సంతోషం, చాలా సమాధానము మన హృదయాల్లో అనుభవిస్తాము. కానీ యాజ్ ఇయర్స్ పాసెస్, సంవత్సరాలు గడిచే కొద్దీ కూడా జరిగేది ఏంటంటే ఇంటర్నల్ పీస్ అనేది ఖాళీ అయిపోతున్నట్లుగా కనిపిస్తుంది. సమాధానము ఉండదు. యేసు ప్రభువు నమ్మిన తొలి దినాల్లో ఉన్న సంతోషము, సమాధానము తర్వాత దినాలలో మన జీవితంలో కనిపించదు. మనం రెస్ట్లెస్గా అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఎందుకు అంటే విషయం ఏంటంటే ఎప్పుడైతే మనము దేవుని మీద నుంచి లేదంటే దైవిక సంబంధమైన విషయాల మీద నుంచి మన మనస్సును మళ్లించామో, ఈ లోకపరమైన సమస్యల మీద మన గురిని పెడతామో,
దెన్ వీ విల్ హ్యావ్ ఇంటర్నల్ ట్రబుల్. ఎందుకు? మనం దేవుడిని చూడడం మర్చిపోతున్నాం, దేవుని మీద గురి ఉంచడం మర్చిపోతున్నాము. దేవుడిచ్చిన శాంతిని, సమాధానాన్ని ఈ ఐహిక విచారాలు, లేదంటే మన కుటుంబ జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో ఉన్న పోరాటాలు వచ్చి మబ్బులాగా ఆవరించేస్తాం. ఆ కారణాన్ని బట్టి దేవుని పిల్లలు దేవుడిచ్చిన సమాధానాన్ని అనుభవించలేని స్థితిలో ఉంటారు. కానీ దేవుడు ఎందుకు సమాధానాన్ని ఇచ్చారంటే, నీ జీవితంలో నీకు అనేక సమస్యలు వస్తాయి, లోకంలో మీకు శ్రమ కలుగుద్ది అని లేఖనం అంటుంది. 16వ అధ్యాయంలో మనము 33వ వచనం చూస్తే, యేసు ప్రభు వారు ముందుగానే చెప్పారు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. సో లోకంలో మీకు శ్రమ ఉంటుందని యేసు ప్రభు వారు చెప్పారు. లోకంలో మనం ఒకవేళ 100 years బ్రతికితే 100 years యొక్క చివరి దినం వరకు కూడా we will have some kind of trouble. ఒకే ట్రబుల్ ఉండకపోవచ్చు, బట్ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ట్రబుల్, ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే యేసు ప్రభు వారు అంటున్నారు, ఈ లోకంలో మీకు శ్రమలు ఉంటాయి, ఆ శ్రమలలో మీ హృదయంలో నా శాంతి ఉంటుంది. ఎన్ని శ్రమలనైనా ఎదుర్కొనే శక్తి ఎక్కడి నుంచి వస్తుందని అంటే, వెన్ వీ హ్యావ్ ఇంటర్నల్ పీస్, దెన్ వీ హ్యావ్ ద కరేజ్ టు ఫేస్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. ఒకవేళ ఇంటర్నల్ పీస్ లేకపోతే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం మన దగ్గర ఉండదు. అందుకనే కొంతమంది చూస్తే ₹1,00,000 అప్పు సూసైడ్ చేసుకున్న వాళ్ళు, ₹2,00,000 అప్పుకి సూసైడ్ చేసుకున్న వాళ్ళు. అది ఏదైనా చేసి నువ్వు అప్పుని క్లియర్ చేయొచ్చు కదా, ఏదైనా చేయొచ్చు, నువ్వు కొంచెం కష్టపడవచ్చు, లేకపోతే అప్పు ఎగ్గొట్టి ఇంకెక్కడికి వెళ్ళిపోయి ఏముంది, చచ్చిపోవడం పరిస్థితి కాదు కదా, బ్రతకడం ముఖ్యం. సో అట్లాగా చేయట్లే, బికాస్ చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్దవిగా వాళ్ళకి కనిపిస్తాయి. నేనేమంటున్నానంటే, ఈ లోకంలో దేవుడి పిల్లలకి శ్రమలు ఉంటాయి, కష్టం ఉంటుంది. అయితే మన ఫోకస్ వాటి మీద పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే, ఏ శ్రమ, ఏ కష్టము కూడా శాశ్వత కాలం ఉండేది కాదు. ఏ సిక్నెస్ అయినా, డెత్ హ్యాస్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, అదన్నింటికి ముగింపు పలుకుద్ది. అప్పులుంటే అప్పులకు ముగింపు, రోగాలుంటే రోగాలకు ముగింపు, సమస్యలుంటే సమస్యలకు ముగింపు, భార్యతో సమాధానం లేనివాడికి వాళ్ళకి ఆ పరిస్థితికి ముగింపు, భర్తతో సమాధానం లేని వాళ్ళకి ఆ పరిస్థితికి అన్నింటికి ముగింపు ఏది? డెత్. సో మనం ఆ విషయాన్ని కానీ జాగ్రత్తగా గమనించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఓకే నాకు సమస్య ఉంది, ఈ సమస్య ఎంతవరకు నాతో వస్తుంది, ఈ సమస్య ఎంతకాలం నాతో వస్తుంది, ఈ అనారోగ్యం ఎంతకాలం నాతో ఉంటుంది. దేవుని పిల్లవాడికి ఉండే ధైర్యం ఏంటంటే, ఒక దినం రాబోతుంది, ఐ విల్ లీవ్ దిస్ బాడీ. నేను బాడీని వదిలేసినప్పుడు బాడీతో ఉండే సమస్యలు లోకంలో ఉండిపోతాయి, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను. సాధు సుందర్ సింగ్ గారు చెప్పారు అనుకోండి ఈ మాట. ఏమంటారంటే, ఒక వ్యక్తి పరలోకం వెళ్తాడా నరకం వెళ్తాడా చచ్చినాక డిసైడ్ అవ్వదు, బ్రతికున్నప్పుడే డిసైడ్ అవుద్ది. ఎట్లా అంటే, ఒక వ్యక్తి చిన్నపిల్లోడు ఎలా అయితే తన చేష్టల ద్వారా ఎలాంటి వ్యక్తి అవ్వబోతున్నాడో గ్లింప్స్ ఇస్తాడు. చాలా నొటోరియస్గా ఉన్న వ్యక్తులు తర్వాత కాలంలో కూడా అట్లానే ఆల్మోస్ట్ ఉంటారు. ఏదో పెద్ద ఇన్సిడెంట్ జరిగితే తప్పితే సాధారణంగా అలా పెరుగుతారు. సో చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉందని పెద్ద అయ్యాక కూడా చాలా చురుగ్గా ఉంటారు. ఆయన ఏమంటారంటే, ఒక వ్యక్తి పరలోకం వెళ్తున్నాడు నరకం వెళ్తున్నాడు అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఆ వ్యక్తి ఇంటర్నల్ పీస్ని అనుభవిస్తున్నాడా లేదనే దాన్ని బట్టి. దేవుడి పిల్లోడి కంట బయట ఎన్ని కష్టాలు, ఎంత శ్రమ, ఎంత వేదన ఉన్నప్పటికీ కూడా డీప్ ఇన్ హిస్ హార్ట్ తనకు సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, తనకు ఒక గందరగోళ పరిస్థితులు ఉండవు. వేరే అవిశ్వాసకి లేదంటే ప్రభువుని ఎరుగని బిడ్డకి బయట ఎంత పీస్ఫుల్ సర్కమ్స్టాన్సెస్ ఉన్నప్పటికీ కూడా తన హృదయంలో ఎప్పుడూ నెమ్మది ఉండదు. అందుకనే మీరు కొన్ని మ్యారేజెస్ చూస్తే మల్టిపుల్ పార్ట్నర్స్ని మారుస్తూ ఉంటారు. ఎందుకు? దే నెవర్ హ్యావ్ పీస్ విత్ ఎనీవన్. ఎవరితో కూడా వారికి సమాధానము ఉండదు.
చాలా డ్రగ్స్ తీసుకుంటారు, రకరకాలుగా చేస్తారు. వై దే ఆర్ డూయింగ్ అంటే వాళ్ళకి ఇంటర్నల్ పీస్ లేదు. వేరాజ్ దేవుని పిల్లవాడి పరలోకం వెళ్ళే బిడ్డడు ఎక్స్ప్రెస్ చేసేదంటే ఇంటర్నల్ పీస్ ఇన్ హిస్ హార్ట్. అంతరంగంలో దేవుని సమాధానాన్ని అనుభవిస్తారు. కీర్తనకారుడు ఒక మాట అంటారు, 4వ అధ్యాయము 4వ కీర్తనలో దావీదు రచించిన కీర్తన 4వ అధ్యాయము 8వ వచనంలో అని మాట అంటున్నాడు, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింప చేయుదు. దేవుడితో చెబుతున్నారు, నేను నెమ్మదితో పండుకొని నిద్రపోదును. చాలా మందికి నిద్ర పట్టదు. ఎందుకనంటే వాళ్ళ హార్ట్స్లో నెమ్మది లేదు. సింపుల్ రీజన్. హార్ట్ ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉంటుందో అప్పుడు ఎంతసేపు అయినా నిద్ర పడుతుంది. సో భక్తుడు ఏమంటున్నారు, దావీదు జీవితంలో మరి ఎప్పుడు ఈ కీర్తన రాశారో తెలియదు, కానీ వాస్తవికంగా అన్ని పోరాటాలు. బట్ అన్ని పోరాటాల మధ్య దావీదు అంటున్నారు, నేను నెమ్మదితో పండుకుంటాను. ఐ విల్ స్లీప్ విత్ పీస్. నేను నిద్రపోతాను. మన జీవితంలో సమస్యలను బట్టి నిద్ర పట్టణంలో చాలా మంది సమస్యను ఆలోచించి ఏంద్రా నా జీవితం ఎట్లా తయారయ్యింది, ఏంద్రా ఈ పరిస్థితులు అనేసి వాటి గురించి ఆలోచించి నిద్ర పట్టదు. కానీ దేవుడి పిల్లడికి ఉండాల్సింది ఏంటంటే సమస్యల గురించి ఆలోచించే బదులు దేవుని యొక్క గుడ్నెస్ని, దేవుని యొక్క మంచితనాన్ని, విశ్వాస్యతను ఆలోచించి ఎన్ని సమస్యలు ఉంటే ఉన్నాయి దేవుడు చూసుకుంటాడు. ఒక సామెత ఉంటుంది, నారు పోసిన వాడు నీరు పోయాడు. సో ఎవరైతే నారు వేస్తారో వాళ్ళే నీళ్లు కూడా పోస్తారు. నారు వేసాడు అంటే నీళ్లు పోసే ఉద్దేశం ఉంది కాబట్టి వేసి. ద సేమ్ వే మనల్ని దేవుడు తన పిల్లలుగా చేసుకున్నారు అంటే మన గురించి ఆయన బాధ్యత వహిస్తారు, మన గురించి ఆయన కేర్ తీసుకుంటారు. అందుకనే ఆయన మనల్ని తన పిల్లలుగా అంగీకరించారు. అందుకని దేవుని పిల్లవాడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే 100 సమస్యల మధ్య అయినా సరే, 1000 సమస్యల మధ్య అయినా సరే పీస్ఫుల్గా నిద్రపోవాలి. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అనే మాటను చెప్పాలి. మనం ఒకవేళ గందరగోళం చెందితే లోకస్తుడు అంటారు, నిజంగానే నువ్వు నమ్ముతున్న యేసు ప్రభువునేనా అన్న ప్రశ్న అడిగి వస్తుంది. ఎందుకు? యేసు ప్రభు చెప్పిన మాటలు, ఇచ్చిన వాగ్దానాలేమో అంత ఉన్నతంగా ఉన్నాయి. ఇదిగో సదాకాలము నేను నీకు తోడై ఉన్నాను, ఐ యామ్ విత్ యూ అని చెప్పి ఆ వాగ్దానాలు ఉంచుకొని మన సమస్యలను చూసి మనము గందరగోళం చెందితే, మన సమస్యలను చూసి మన రెస్ట్లెస్ అయితే దేవుడికి చాలా అవమానంగా ఉంటుంది. అందుకనే ఎన్ని సమస్యలు ఉన్నా సరే, లైఫ్లో ఎన్ని సమస్యలు ఉన్నా సరే, నో ప్రాబ్లమ్ ఈజ్ పర్మనెంట్. ఏ సమస్య కూడా శాశ్వతం కాదు అనే విషయాన్ని గ్రహించి హ్యాపీగా నిద్రపోయి హ్యాపీగా లివ్ ఏ డే ఎట్ ఏ టైం. ఒక్క దినాన్న ఒక్కసారి బ్రతకాలి. రేపటి గురించి రేపు వరి అవుదాము, ఈ రోజుని ప్లాన్ చేసుకొని మంచిగా బ్రతుకుతామని ఉండాలి. సో ఇంటర్నల్ పీస్ని మనము గాడ్ చేసుకోవాలి. ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువు ఒక వాగ్దానం చేశారు. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో 10వ వచనము, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదని. భూమి అంతటి మీదకి ఒక టెస్టింగ్ టైం రాబోతుంది. భూమి అంతటి మీదకి శ్రమకాలం రాబోతుంది, శోధన కాలం రాబోతుంది. కానీ నేను నిన్ను కాపాడుతాను. ఎక్కడ ఉంటావు? నువ్వు లోకంలోనే ఉంటావు, బట్ ఐ విల్ ప్రిజర్వ్ యూ. కాబట్టి ఆ శ్రమలో, ఆ శోధనలో నువ్వు నశించుకోవాలి. సో మనం ఏంటంటే సూసైడ్ అనే ఆలోచనకి ఎప్పుడు అవకాశం ఇవ్వకూడదు. ఒకవేళ సాతాను వచ్చి నీ జీవితం అంతా ఇలా అయిపోయింది కదా, ఇంకెందుకు బ్రతకడం, చచ్చిపో అని అన్నాడు అనుకో,
నా జీవితం ఎలా అవ్వడం కాదు, ఎంతకంటే 100 రెట్లు దిగజారిపోయినా సరే స్టిల్ ఐ విల్ చూస్ టు లివ్. ఎందుకనంటే దేవుడు హీ విల్ హెల్ప్ మీ, హీ విల్ గాడ్ మీ. ఆయన నన్ను కాపాడుతారు, నన్ను ప్రిజర్వ్ చేస్తారు. ఈ శ్రమల్లో నేను నశించిపోకుండా దేవుడు నాకు సహాయం చేస్తారు. రేపు పొద్దున్న ఇప్పుడు కంఫర్ట్గా బ్రతుకుతున్న వాళ్ళకి మీదకి, అంటే ఎవరైతే ప్రభువుని నమ్ముకోలేదు వాళ్ళ మీదకి రేపు పొద్దున్న గొప్ప ఉపద్రవం రాబోతుంది. ఆ ఉపద్రవం వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి నిరీక్షణ ఉండదు. దే హ్యావ్ నో హోప్. అయితే దేవుని పిల్లవాడికి భూకంపం వస్తుందన్నా, లేకపోతే రెసిషన్ వస్తుందన్నా, లేకపోతే కరువు వస్తుందన్నా, ఏం వస్తుందన్నా సరే యూ విల్ బి ఓకే, వస్తే రాని, ఎట్లా దేవుడు నన్ను పోషిస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నా సమస్యలను పరిష్కరిస్తాడు. ఈ శ్రమలో నశించిపోకుండా ఆయన ఇద్దరు మనం బ్రతికినా మనకే లాభము, చచ్చినా మనకే లాభం. సాతాను ఏమి చేయలేదు, అది చూసి పళ్ళు కొరుక్కోవడం తప్పితే నో యూస్. అరే వీళ్ళని ఏమీ చేయలేకపోతున్నాం, అవసరమైతే మేబీ కొన్ని అవుట్వర్డ్ మన కష్టాలను ఏమైనా పెట్టగలడేమో, కానీ పర్మనెంట్గా ఏమీ చేయలేదు. దేవుడి పిల్లడు ఏంటంటే పర్మనెంట్లీ వీఆర్ సేవ్. ఎక్కడి నుండి పీస్ వస్తుందని అంటే, నేను ఇటర్నల్లీ సేవ్, నేను రక్షణ పొందిన వ్యక్తిని, ఐఎమ్ గాడ్స్ చైల్డ్, నో ప్రాబ్లమ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ మై లైఫ్, నో సిక్నెస్. కొంతమందికి ఇప్పుడు సడన్గా క్యాన్సర్ అన్నారు, గుండె వదిలేస్తారు. వాళ్ళు క్యాన్సర్ చంపేదానికంటే ముందు వాళ్ళ భయమే వాళ్ళని చంపేస్తారు. రీసెంట్గా ఒక పోస్ట్ చూసింది, ఏంటంటే ఒక యుఎస్లో ఉన్న ఒక అబ్బాయికి అనుకుంటా ఉరిశిక్ష పడితే వాళ్ళు వచ్చి ఉరిశిక్షకు బదులు డాక్టర్స్ కొంతమంది ఒక రీసెర్చ్ చేయడానికి వచ్చి, నేను మీకు ఉరిశిక్ష వేసే బదులు పాము కాటుతో మిమ్మల్ని చంపేస్తాము, మీకు పీస్ఫుల్ డెత్ వస్తుందని ఆయన ఒప్పుకున్నారు. కళ్ళకు కంతలు కట్టి 2 పిన్నులతో గుచ్చారంట. గుచ్చిన తర్వాత ఏం జరిగిందంటే చచ్చిపోయాడు. పాము కరిచి చావలే, బట్ హీ బిలీవ్డ్ దట్ నన్ను పాము కుట్టింది అని నమ్మాడు, బలంగా నమ్మి. మెడికల్ రిపోర్ట్లో వచ్చింది ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు అంట. హార్ట్ బీట్ పెరిగి. విషయం ఏంటంటే ఏదైనా ఒక డయాగ్నోస్ అయ్యింది అనుకోండి, కొంతమందికి షుగర్ వచ్చిందంటేనే ఇంకా జీవితం అయిపోయినట్టుగా ఫీల్ అవుతారు. ఏం కాదు, షుగర్ వచ్చింది ఓకే, ఇంకో ఫ్రెండ్ యాడ్ అయ్యాడైనా ఆయనతో పాటు జర్నీ చేయడం, ఎంత సింపుల్. రోజుకో ట్యాబ్లెట్ వేసుకుంటే, థైరాయిడ్ వచ్చింది రోజుకో ట్యాబ్లెట్ వేసుకుంటే అయిపోయింది, పెద్ద విషయం ఏం కాదు. బీపీ, షుగరు, థైరాయిడ్ ఇట్లాంటి చిన్నవన్నీ కూడా మనం వరి అవ్వాల్సిన విషయాలు ఏమీ కాదు. కొంచెం ఫుడ్ రిస్ట్రిక్ట్ చేసుకొని మెడిసిన్ తీసుకుని లైఫ్ స్టైల్ నీట్గా లీడ్ చేస్తే నో ప్రాబ్లమ్ ఈజ్ బిగ్ ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే మనకి ఆ ప్రాబ్లంను పెద్దదిగా చూడటం ప్రారంభిస్తామో అప్పుడు నిజంగానే మనకి డ్యామేజ్ అనేది జరుగుతుంది. అందుకని ఎటువంటి డయాగ్నోస్ వచ్చినా సరే, ఇప్పుడు క్యాన్సర్ అని లేకపోతే ఇంకే పెద్ద నష్టం వచ్చినా సరే, దేవుడి పిల్లడు ఏంటంటే ఓకే వస్తే రాని, ఇప్పుడు వచ్చిన నష్టం ఏముంది, ఇంకా దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి ఎర్లీ స్టేజ్కి ఇంకా ఎర్లీగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్పితే నష్టం ఏమీ లేదు. ఒకవేళ స్వస్థత వస్తే దేవుడికి మహిమ వస్తుంది, స్వస్థత రాకపోతే దేవుడి దగ్గరికి నేను వెళ్ళిపోతాను, అది ఏదైనా నాకే బెనిఫిట్ అని దేవుని పిల్లవాడు ప్రతిదాన్ని అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. యెషయా గ్రంథంలో ఒక మాట మనం చూస్తాము, 26వ అధ్యాయము 3వ వచనంలో, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మనస్సును దేవుని మీద ఆనించాలంట. మనస్సు దేవుని మీద ఆనుకుంటే ఆ వ్యక్తి పూర్ణ శాంతితో ఉంటారు, దేవుడు ఆ వ్యక్తిని కాపాడుతారు. సో ఇన్ని ట్రబుల్స్ మధ్యలో దేవుడి పిల్లడు ఏం చేయాలంటే మైండ్ని తీసుకెళ్ళి దేవుడి మీద ఆనించాలి. నా దేవుడు నిన్ను సిగ్గుపరచు, నా దేవుడు నా చేయి వేడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను రెస్టోర్ చేస్తాడు అన్న ధైర్యంతో ఎప్పుడైతే దేవుని పిల్లడు ఉంటాడో అప్పుడు ఆ హార్ట్లో పీస్ అన్నది.
యాక్చువల్గా లైఫ్లో ఏ ప్రాబ్లం బిగ్ ప్రాబ్లం కాదు, అన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్. ఓకే, ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ మేబీ బ్యాడ్గా ఉండొచ్చు, ఇంకో ఫేజ్లో మేబీ గుడ్ థింగ్స్ రావచ్చు. సో హోప్తో దేవుని మీద ఆధారపడుతూ దేవుని మీద ఆనుకుంటూ మనం నిలబడగలిగితే గాడ్ విల్ బ్రింగ్ గుడ్ టైట్స్, మంచి సందర్భాలను లేదంటే మంచి పరిస్థితులను ఆయన మన జీవితంలోనికి తీసుకొని వస్తారు. ఒక హోప్తో మనం ఉండాలి. అంతేగాని ఈ పరిస్థితులను చూసి గందరగోళానికి లోనయ్యి ఎందుకురా చచ్చిపోతే బాగుంటుంది అని ఇప్పుడు మనము దేవుడి పిల్లడు అనుకోకూడదు. అన్యుడు అనుకున్నాడు, కానీ జీవము కలిగిన దేవుణ్ణి నమ్మిన మనము, నా దేవుడు ఆకాశాన్ని భూమిని కలగజేశాడు అని చెప్పుకుంటున్న మనము మన జీవితంలో ఒక చిన్న సమస్యను బట్టి మనం కృంగిపోవడము లేదంటే మన జీవితాలను తృణీకరించడం అన్నది చేయకూడదు. మనకి ఉన్న ఆధారం దేవుడు కాబట్టి ప్రతి సమస్యకి దేవుడి మీద మనం ఎప్పుడైతే ఆనుకుంటామో అప్పుడు మన హృదయంలో పీస్ అన్నది ఉంటుంది. ఎప్పుడైతే దేవుడి మీద ఆనుకోమో, మన మైండ్ని ఉపయోగిస్తామో, అప్పుడు మన హార్ట్లో నెమ్మది ఉండదు, మన మైండ్లో నెమ్మది ఉండదు, మన లైఫ్లో నెమ్మది ఉండదు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 6-7 వచనాల్లో అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న మాట, దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలేము. దేని గురించి మీరు వరి కావద్దు, మీ సమస్యల గురించి వరి కావద్దు, మీ హెల్త్ ఇష్యూస్ గురించి వరి కావద్దు, మీ కుటుంబ పరిస్థితి దేని గురించి వరి కాకుండా ఏం చేయమంటున్నారు? గివ్ థ్యాంక్స్ టు గాడ్. నీకేం కావాలో అది కృతజ్ఞతాపూర్వకంగా దేవుని అడుగు. అప్పుడు దేవుని సమాధానం వచ్చి నీ హార్ట్ని నీ తలంపుల్ని గాడ్ చేస్తుంది. హృదయాన్ని కలవరపడనివ్వదానికి ఈ సమాధానం వచ్చి హృదయం కలవరపడకుండా ఎప్పుడు మనం థ్యాంక్ఫుల్గా దేవునికి అన్ని విన్నవించుకున్నప్పుడు, ఎప్పుడైతే వరి ఉంటుందో పీస్ ఆఫ్ గాడ్ అనేది మన హృదయంలో ఉంటుంది. దేవుని సమాధానం మన హృదయాలను ఏలుబడి చెయ్యదు. అందుకనే వరి అవడం మానేసి దేవుని మీద ఆధారపడుతూ ఏం జరుగుతుందో చూద్దాం అనేసి నిలబడాలి. సో జీవితాన్ని ఎదుర్కోవడానికి నిలబడితే సమస్యలు మనం చూసి జడుస్తాయి. సమస్యలను చూసి మనం జడిస్తే సమస్యలు చాలా స్ట్రాంగ్ అవుతాయి. అవి ఎంత స్ట్రాంగ్ అవుతాయి అంటే ఒకనొక సందర్భం మనల్ని చంపేంత స్ట్రాంగ్ అవుతాయి. అందుకని ఏమొస్తే రాని, ఏం జరిగితే జరగని, ఐ విల్ ఫేస్ మై లైఫ్ ఎట్ ఎనీ కాస్ట్. నా జీవితాన్ని నేను ఎదుర్కొంటాను అని దేవుని పిల్లడు ఒక నిర్ణయం చేయాలి. ఎందుకు? దేవుని పిల్లవాని హృదయంలో దేవుని యొక్క సమాధానము ఉంటుంది. ఆ సమాధానాన్ని సమస్యలు తొక్కివేయకుండా, అణిచివేయకుండా దేవుని పిల్లవాడు దానిని వృద్ధి సమాధానాన్ని గాడ్ చేసుకోవాలి. ఇంటర్నల్ పీస్ని లాస్ అవ్వకుండా దేవుడిచ్చిన వాగ్దానాలు, దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క విశ్వాస్యత, వాటి మీద దృష్టి పెట్టుకుని ఉంటే మిగతా ఏవి కూడా ఇంటర్నల్ పీస్ని అణిచివేయవు. సో మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఇంటర్నల్ పీస్ని క్యాచ్. అప్పుడు మనల్ని ఒకరు అవమానించిన మనం కృంగిపోం. ఓకే, ఇది బాధ అనిపిస్తుంది, బట్ అది మనల్ని మనము నాశనం చేసుకునేంత లేదంటే రిలేషన్ కట్ చేసుకునేంత డ్యామేజ్ చేయదు. అంటే అన్నారులే, స్టిల్ ఐ విల్ హ్యావ్ ఇంటర్నల్ పీస్. తిడితే తిట్టారులే, స్టిల్ ఐ విల్ హ్యావ్ ఇంటర్నల్ పీస్. పరిస్థితులు కష్టంగా ఉన్నాయి, దేవుడి మీద కోపం రావచ్చు, స్టిల్ ఓకే వస్తే రాని, దేవుడు అయినా సాయం చేస్తాడు, ఈ పరిస్థితులను మారుస్తాడు అని ఐ కెన్ హ్యావ్ ఇంటర్నల్ పీస్. అందుకని మనము ఇంటర్నల్ పీస్ని గాడ్ చేసుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంతరంగంలో సమాధానాన్ని పోగొట్టుకోకుండా. ఎప్పుడు సమాధానం పోతుందంటే, ఒకటి మన సమస్యల మీద ఫోకస్ చేసినప్పుడు వరి అయినప్పుడు పోతుంది, రెండు మనం పాపంలో బ్రతికినప్పుడు విల్ లూజ్ ద ఇంటర్నల్ పీస్.
అందుకనే మన హృదయం ఏ ఏ విషయాలు దోషారోపణ చేస్తే దాన్ని సమాధానపరుచుకుందాం దేవుని దగ్గరని మొదటి యోహానులో ఉంది. సో ఎక్కడైనా దేవునికి మనకి డిస్టర్బెన్స్ ఉందేమో అని చూసుకొని ఆ ఇంటర్నల్ పీస్ని రెస్టోర్ చేసుకుంటే డబ్బులు పెద్ద మ్యాటర్ కాదు, లేకపోతే ఈ లోకంలో పదవులు, ప్రమోషన్స్ కానీ, స్టేటస్ కానీ, ప్రాపర్టీస్ ఏవి పెద్ద మ్యాటర్ కాదు. వి విల్ లివ్ ఎ హ్యాపీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్. దేవుడు సేవ చేస్తున్నారు, ఏమొచ్చిందిరా మీకు అనేసి మా వాళ్ళు అడుగుతారు. ఏం రావద్దు, నన్ను చూడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానని చెప్తా. వాళ్ళకేమో 40-50 వేలు జీతాలు వస్తాయి, ఒక్కడికి సమాధానం ఉండదు. ఇంకా వాళ్ళు అప్పులకి వెళ్తారు. మీరు ఎట్లా నన్ను చూడు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను, యేసుప్రభు సేవ చేస్తే ఇట్లా ఉంటుంది అని. బికాస్ ఆ పీస్ అనేది దేవుడి పిల్లలకి ఇచ్చారు. ఇతరులు మనల్ని, మన డబ్బు, మన బంగారం, మన ఇవేవి చూడలేకపోవచ్చు, కానీ దే కెన్ సీ అవర్ పీస్. మనలో ఉన్న సమాధానం ఏంటండి, మీ ముఖం అంత ప్రశాంతంగా ఉంది, లేకపోతే మీరు ఎందుకు అంత ప్రశాంతంగా మాట్లాడగలుగుతున్నాం, మిగతా వాళ్ళందరూ అరిచే దగ్గర మనమేం ప్రశాంతంగా మాట్లాడితే దే విల్ నోటీస్ దీస్ పీపుల్ ఆర్ సంథింగ్ డిఫరెంట్. సో ఆ ఇంటర్నల్ పీస్ని మనం గాడ్ చేసుకునే విషయంలో మనం జాగ్రత్తగా ఉండి దేవుడిచ్చిన సమాధానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక మాట ప్రార్థన చేసుకున్నాము. జీవము కలిగిన పరిశుద్ధ తండ్రి, ఆకాశానికి భూమికి సృష్టికర్త, మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము ప్రభా. మా చుట్టూ ఉన్న పరిస్థితులు చాలా గందరగోళంగా నానాటికి దిగజారిపోతూ ఉన్నాయి ప్రభా. అన్సర్టైనిటీ, అన్ఎంప్లాయ్మెంట్ ప్రభా, కరువులు, భూకంపాలు, సునామీలు, రకరకాల దుర్భర పరిస్థితులు ఎదురవుతున్నాయి. అయితే నీ పిల్లలంగా మా దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడని, మమ్మల్ని పుట్టించిన దేవుడు, మమ్మల్ని రక్షించిన దేవుడు, మమ్మల్ని అంతము వరకు కాపాడుతాడని దేవా మీకు స్తుతులు తెలియజేస్తున్నాము. దేవా మీ శాంతిని మీరు మాకు ఇచ్చారు ప్రభా. ఆ శాంతిని మేము గాడ్ చేసుకోవడానికి దేవా, ఆ శాంతిని మేము మా హృదయాల్లో దేవా దాన్ని పెంపొందించుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మా సమస్యల మీద కానీ దేవా, మా యొక్క వరీస్ దేవా వాటి మీద కానీ మనస్సు పెట్టకుండా దేవా మీ మీద, మీ యొక్క మంచితనం మీద, మీ యొక్క విశ్వాస్యత మీద దేవా మేము మా దృష్టిని పెట్టి నాయన మీ మీద ఆధారపడుతూ బ్రతకడానికి సహాయం దయచేయండి. కృప చూపించండి, కనికరించండి. వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము.